ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయములో వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, నీ స్వరాన్ని వినిపింపచేయండి. తెరవబడిన హృదయాలు దయచేయండి. నీ మాటలు విని గ్రహించుకునే శక్తిని మా అందరికీ దయచేయమని, మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. Revelations chapter 3 verse 8. I know thy works, behold, I have set before thee an open door, and no man can shut it. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన వాగ్దానం కదండి. మరి దేవుడి రోజు మనతో బహు స్పష్టంగా తెలియజేసిన విషయం ఏంటంటే, మన ముందు ఉన్నటువంటి తలుపు దేవుడు తీసే ఉంచి ఉన్నాను అని చెప్తున్నాడు. దాన్ని ఎవ్వరు కూడా వేయలేరు అని చెప్పి దేవుడు వాగ్దానం మనతో మాట్లాడుతూ ఉంది. మరి ఏంటి తలుపు? ఈరోజు మన జీవితాల్లో అనేక విషయాల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే కొన్ని విషయాలను బట్టి మనకి మరి తలుపు ఏ విధంగా మూయబడి ఉంటుందో, అలాగే మన ప్రార్థనలకు జవాబు రాకుండా మూయబడి ఉంటుంది. అంటే ద్వారం మూయబడి ఉంటుంది. మనం చేయాల్సిన ప్రయత్నం ఇది కాదు అన్నప్పుడు ఆ ద్వారాన్ని దేవుడు మనకి మూసేస్తాడనమాట. మన జీవితంలో ఏదైతే కరెక్ట్, ఏదైతే మన జీవితంలో మనకి క్షేమం ఇస్తుందో, ఏదైతే మన జీవితంలో ఆశీర్వాదం ఇస్తుందో, ఆ యొక్క తలుపు ద్వారాన్ని దేవుడు మన కొరకు తెరిచిపెడతాడు. ఎందుకంటే మనము దేవుని పిల్లలం. మనకి ఏ మార్గంలో వెళ్ళాలి, మరి ఎలా వెళ్ళాలి అనే విషయంలో చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. మనం చాలా డెసిషన్ మేకింగ్స్లో చాలాసార్లు రాంగ్ డెసిషన్స్ చేసేసుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే అనేకమైనటువంటి ద్వారాలు మన ముందర తెరిచి ఉంటాయి. వాటి గుండా మనం ఎలా వెళ్ళాలో, ఎలా చాయిస్ చేసుకోవాలో అనేది మనకు చాలాసార్లు అర్థం కాదు. అందుకనే అయితే మనం ఏ ద్వారం గుండా వెళ్తే మనకు క్షేమమో అదే దేవుడు తెరిచి ఉంచాడు అని మనం చెప్తున్నాం కదా. అది ఎలా చెప్పగలుగుతున్నాం అంత ఖచ్చితంగా అంటే, మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రభువా నీ చిత్తం నా జీవితంలో జరిగించు, నీ ఇష్టము నా జీవితంలో జరిగించు. ఆ మాట అర్థం ఇదేనండి. అంటే నేను ఏమైతే నా ముందు ఉన్నటువంటి పరిస్థితుల గుండా నేను వెళ్ళకూడదో వాటన్నిటిని మూసే తండ్రి. కానీ ఏ ద్వారం గుండా నేను వెళ్తే నా జీవితంలో క్షేమమో ఆశీర్వాదకరమో అదే నీ చిత్తము, కాబట్టి ఆ ద్వారం గుండా నన్ను నడిపించు అనే అర్థం ఇస్తుందన్నమాట. కాబట్టి ఈరోజు మనం ఏ పని చేయాలి, ఏ పని చేస్తే మనకు సఫలత వస్తుంది, మనం ఈరోజు ఏ కార్యం చేయాలి, మరి ఏదైతే స్టార్టప్ చేయాలి, ఏదైతే మనము ఏ విషయాన్ని బట్టి అయినా కూడా అండి, మనం దేవుడితో ఒక్కటే ప్రార్థన చేయాలి. ప్రభువా మరి నేను వెళ్ళవలసిన మార్గము నాకు బోధించు, అలాగే నేను వెళ్ళవలసిన ఒక్క ద్వారాన్ని మాత్రమే తెరచు నా కోసం, మిగిలిన అన్ని ద్వారాలు మూసేయని చెప్పి ప్రార్థన చేయాలండి. ఎందుకంటే మిగతా అన్ని ద్వారాలు మూసేస్తే మనం వెళ్ళవలసిన ఒకే ఒక దారి దేవుడు తెరిచిపెట్టినప్పుడు దేవుడి చిత్తం మనం తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి మనం ఇలాంటి ప్రార్థన చేయాలి. మిగతా అన్ని ద్వారాలు మూసే తండ్రి, ఏ ద్వారం గుండా నేను వెళ్ళాలో అది మాత్రమే నా కొరకు తెరిచి ఉంచు అని చెప్పి మనం దేవుడి సన్నిధిలో అడగాలి. చాలామంది ఏంటంటే వెళ్ళేసొద్దామంటే ఒకసారి అన్ని ద్వారాలు ఓపెన్లోనే ఉన్నాయి కదా, ట్రయల్ అండ్ ఎర్రర్స్ అనమాట. అలా చేద్దాం, ఒకసారి చూసొద్దాం ఏమవుతుందో ఏముంటుందో అక్కడ కూడా అని చెప్పి దేవుడి చిత్తాన్ని చేయకుండా మిగిలిన అన్ని ట్రై చేయడానికి చాలామంది చేస్తారు. అలా ట్రై చేసేటువంటి పద్ధతుల్లో అలాంటి మరి నేను ఈ ద్వారం గుండా వెళ్తే బాగుంటుంది, ఆ ద్వారం గుండా వెళ్తుంది, ఇక్కడేముందో చూద్దాం, అక్కడేముందో చూద్దాం అని చెప్పి అలా అన్నీ చూసుకుంటూ పోయి చాలా కన్ఫ్యూజన్ అయిపోయి లాస్ట్కి దేవుడి చిత్తం ఏంటో కూడా తెలుసుకునేటువంటి దురావస్థకి వస్తారనమాట. ఎక్కువ శాతం ఇలాంటి విషయాల్లో మరి యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎక్కడ అంటే ఒకటి ముఖ్యంగా పెళ్లి విషయంలో చాలామంది ఈ కన్ఫ్యూజన్ని ఎదుర్కొంటారు అనమాట. ఎందుకంటే అన్నీ చూసుకుంటారు కదా పెళ్ళిలో, క్యాస్ట్, మరి కలర్, తర్వాత క్యాష్, అలాగే మరి ఏమైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇవన్నీ జాబ్స్ అన్నీ చూసుకొని అక్కడ డిసైడ్ అవుతారు. కానీ మొదటిగా మనము ఈ వ్యక్తి నా జీవితంలోకి రావడానికి దేవుడు చిత్తంలో ఉన్నారా లేదా అనేది మనం ప్రార్థన చేయాలి. 10 ప్రపోజల్లు మన ముందు పెట్టుకొని వీళ్ళు దీంట్లో బాగున్నారు, వీళ్ళు దాంట్లో బాగున్నారు, ఇది ఇక్కడ బాగున్నారండి, పైకి అన్నీ బాగానే ఉంటాయి.
కానీ ఆంతర్యం ఎరిగిన దేవుణ్ణి కదా మనం ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించబడాలని మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. కాబట్టి అందుకనే 10 సంబంధాలు మనం ముందర పెట్టుకొని కన్‌ఫ్యూజన్ అవ్వడానికంటే ముందుగా దేవుడి సన్నిధిలో మనం ఒకటే అడగాలి. ప్రభా, నేను వెళ్ళవలసిన ఒక్క ద్వారాన్ని తెరచండి. నాకు సరైనటువంటి భాగస్వామి విషయంలోనే నాకు ద్వారాలు తెరవండి. మిగిలిన అన్ని ద్వారాలు మూసేయండి అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ ద్వారం అయితే మన కొరకు తెరిచి పెడతారో ఆ ద్వారం గుండా మనం వెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఇంకా కొంతమంది ఇల్లు కొనే విషయంలో, జాబ్ చేసే విషయంలో, ఇట్లాంటి విషయాల్లో కూడా మనం చాలాసార్లు తొందరపడేస్తూ ఉంటాం. అంటే ఒకవేళ చాలామంది చెప్తుంటారనమాట, ఈరోజు చాలా మంచి ఆఫర్ వచ్చిందండి, తక్కువ రేటుకు ఇల్లు దొరుకుతుంది కాబట్టి నేను కొనేసుకోవాలి అని చెప్పేసి దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోకుండా, దేవుడి ఇష్టం ఏంటో తెలుసుకోకుండా కొనేస్తారు. తర్వాత అది ఫ్రాడ్, ఇలాంటివి ఎన్నో విషయాలు వింటూ ఉంటాం ఈరోజు. కాబట్టి ఏ విషయాన్ని బట్టి కూడా మనం తొందరపడక దేవుడు మన ముందు తెరిచిపెట్టిన ద్వారం కూడా మనం వెళ్ళడానికే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు తెరిచిపెట్టాను అన్నాడు, ఆ ద్వారాన్ని ఎవ్వరు ముయ్యలేము అని దేవుడు చెప్తున్నాడు. ఏముంది, ఈరోజు ఆఫర్లో ఇల్లు వచ్చింది, రేపు రాదు అంటే అది ఎట్లా అవుతుందండి? దేవుడే మనకి ఇవ్వాలంటే అది మనది కదా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, ఏ వ్యక్తి కూడా ఆ ద్వారాన్ని ముయ్యలేరు అన్నప్పుడు మనం ఎందుకు తొందరపడాలి? మనం ఎందుకు విషయాలు బట్టి హరి అప్ అవుతూ మరి తొందరగా గందరగోళం చేసేసుకోవాలి? అలా ఎప్పుడు దేవుడి కార్యాలు గందరగోళంగా ఉండవు. దేవుడి కార్యాలన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి. అది నీ కోసమే తెరిచిపెట్టిన ద్వారం అయితే, అది నీ కోసమే దేవుడు ఇచ్చినట్లయితే, అదే దేవుడి చిత్తం అయితే నీ జీవితంలో తప్పకుండా ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఒకవేళ అది దేవుడి ఉద్దేశం కాదు, దేవుడి చిత్తము కాకపోతే అది నీ కోసం వెయిట్ చేయదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన జీవితంలో తన చిత్తము చేయటానికి మన కోసము మరి ఏదైనా కూడా సిద్ధపరిచి ఉంటాడో అది మనదే, మనమే తీసుకుంటాం. ఇంకెవ్వరికి కూడా దానిపైన అధికారము లేదు. మరి ఈరోజు నీ జీవితంలో ఏవైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఏ విషయాన్ని బట్టైనా అండి, ఏ విషయాన్ని బట్టైనా నీ జీవితంలో కన్ఫ్యూజన్ ఉంటే దయచేసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడిని అడగండి, నేను వెళ్ళవలసిన ఒక్క ద్వారమే తెరిచు ప్రభా, మిగతా అన్ని ద్వారాలు మూసేయి. అన్నీ మూసేస్తాడండి. నువ్వు వెళ్ళవలసిన ఒక్క ద్వారమే నీకు చూపిస్తాడు. సో నీకు కన్ఫ్యూజన్ ఉండదు, నీకు టెన్షన్ ఉండదు. అలాగే దేవుడి చిత్తం ఏదైతే అదే జరుగుతుంది. ఒకవేళ నువ్వు అది పొందుకోవాలని ఉంటే దేవుడు తప్పకుండా అది ఇస్తాడు. లేదు అంటే అది నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు తెలుసుకోవచ్చు కదా, ఓకే ఇది దేవుడి చిత్తం కాదు నా జీవితంలో అని. కాబట్టి ప్రార్థన చేయడం మనం అలవర్చుకోవాలండి. ప్రతి విషయంలో దేవుడి సన్నిధిలో మనం విజ్ఞాపన చేయాలి. ప్రతి విషయంలో దేవుడి సన్నిధిలో మనం కనిపెట్టుకోవాలి. అప్పుడే దేవుడి దగ్గర నుంచి అద్భుతమైన జవాబులు మన జీవితంలో పొందుకుంటాం. కాబట్టి ఇది అర్థమైంది కదండి మనందరికీ. ఇప్పుడు దేవుడి చిత్తం ఏ విధంగా చేయాలి అంటే, దేవుడు మన కోసం ఉంచిన దాన్ని ఎవ్వరు మన దగ్గర నుంచి తీసుకోలేరు. దేవుడు తెరిచించిన ద్వారాన్ని ఎవ్వరు మూయలేరు. కొంతమంది మనుషుల్ని అంటుంటాం కదా, వీళ్ళ వల్లేనండి నాకు అలా జరిగింది, వాళ్ళ వల్లేనండి అలా జరిగింది, మరి వీళ్ళ తీసుకోవడం ద్వారానే అది నాకు దొరకలేదు, ఇలాంటివి ఎన్నో వింటూ ఉంటాం. కానీ మరి వాళ్ళ జీవితంలో అది తీసుకోవడం వాళ్ళకి దేవుడి చిత్తమై ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. కానీ నీ జీవితంలో అది దేవుడి చిత్తమా కాదా అనేది నువ్వు గ్రహించుకోవాలి. ఎక్కువ శాతం ఈరోజు మన జీవితాల్లో నష్టపోవడానికి కారణం ఏంటి తెలుసా అండి? ఎదుటివారిని కంపారిజన్ చేసుకోవడం. వాళ్ళ జీవితంలో అయిపోయింది, నాకు ఇంకా కాలేదు, వాళ్ళ జీవితంలో జరిగిపోయింది, నా జీవితంలో ఇంకా జరగట్లేదు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నాకేమీ లేదు, ఇలాంటి ఆలోచనలతోనే మనం చాలాసార్లు మరి టెన్షన్ పడతాము. అంతేకాకుండా ఎక్కువగా ఆలోచించి మనల్ని మనము మరి బాధకి గురి చేసుకుంటాం. దాని ద్వారా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి దయచేసి ఈరోజు దేవుడు నీకు తెరిచి ఉంచిన ద్వారం ఏదో దాని గుండా వెళ్తే నీకు ప్రతిదీ కూడా క్షేమమే. కాబట్టి అది దొరకలేదు, ఇది జరగలేదు, వాళ్ళకుంది నాకు లేదు, ఇవన్నీ మనకు అనవసరం అండి. ఇవి మనకేమీ అవసరం లేదు. ఎవ్వరు కూడా మనది దేవుడు ఇచ్చింది ఎవ్వరు మన దగ్గర నుంచి తీసుకోలేరు. ఎందుకంటే యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు ఎన్నటికి కూడా ఆశీర్వదించబడిన వ్యక్తే. ఆలస్యం అవ్వచ్చు కానీ మరి ఆ అద్భుతం అనేది మనం తప్పకుండా చూస్తాం. అది మనదే, మనమే తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే భక్తుడైనటువంటి దావీదు జీవితంలో కూడా దేవుడు అభిషేకించాడు రాజుగా ఉండడానికి ఇశ్రాయేలు ప్రజలకి. కానీ సౌలుకి ఇష్టం లేదు. ఎందుకంటే తన కుమారుడు తన తర్వాత ఆ రాజ్యానికి రాజు కావాలని మరి దావీదుని అనేక దినాలుగా చంపడానికి తరుముతూనే ఉన్నాడు. కానీ దేవుడు అతన్ని కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడికి ఒక ప్లాన్ ఉంది. దావీదునే ఇశ్రాయేలుకి రాజుగా చేయాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన అభిషేకించాడు. అలాగే ఆయన ఆ ద్వారాన్ని తెరిచిపెట్టే ఉంచాడు. కాబట్టి అది ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దావీదే ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయ్యాడు తప్ప యోనాతాను కాదు. కాబట్టి ఏదైతే దేవుడు నీకు సిద్ధపరిచాడో అది నీదే తప్ప అది ఎవ్వరు తీసుకోలేదు, అది వేరే వాళ్ళది ఎప్పుడు కాదు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి తొందరపడక దేవుడి చిత్తాన్ని చేయడానికి దేవుడు తెరిచి ఉంచిన ద్వారంలోనే ప్రవేశిద్దాం. ఆ విధంగా చేయడానికి దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు
అయ్యా మీరు తెరిచించినటువంటి ద్వారాన్ని ఎవ్వరూ మూయలేరని చెప్పావు. ఈరోజు మా జీవితాల్లో అనేకసార్లు మేము నిరాశపడిపోయాం. ఇది మా జీవితంలో జరగవలసి ఉండే కానీ జరగలేదని. కానీ ఈరోజు మేము తెలుసుకున్నామయ్యా, మా అందరి జీవితాల్లో మీ ఇష్టం ఏదైతే ఉందో, ఏదైతే మా జీవితాల్లో జరగాలని మీరు ద్వారం తెరిచి ఉంచారో దాని గుండా మేమందరం వెళ్ళి మేలులు పొందుకోవడానికి, ఆశీర్వదించబడడానికి మా అందరికీ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.